ఈరోజు టాపిక్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీల్స్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? విభజన. స్టీల్స్ అంటే మనకు తెలిసిన పదమే. స్టీల్ అనేది లోహం. స్టీల్ ఎన్ని రకాలుగా విభజించబడింది అనేటువంటిది మనకు వెల్డబిలిటీ ఆఫ్ స్టీల్స్ అనే టాపిక్ లోపల ఒక సబ్ టాపిక్ ని ఎంచుకొని ఈరోజు దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీల్. The classification of steel is mainly based on the chemical composition of various elements like traces of sulfur, phosphorus, silicon, manganese with a percentage of less than 1% carbon content in steel. ఏ విధంగా స్టీల్ని విభజిస్తారు అని అంటే మెయిన్లీ దాని యొక్క కెమికల్ కాంపోజిషన్ని బట్టి విభజిస్తారు. కెమికల్ కాంపోజిషన్ అంటే ఆ లోహం లోపల ఏమేమి మిశ్రమ లోహాలు ఉన్నాయి, అవి ఎంతెంత శాతంలో, అది దాంట్లో గనక సల్ఫరు, ఫాస్ఫరస్, సిలికాన్, మ్యాంగనీస్ లాంటివి 1% కంటే తక్కువగా కార్బను అనేవి ఉన్నట్లయితే ఆ రకంగా ఆ స్టీల్ని విభజించి చూస్తారనమాట. అందుకనే దీంట్లో ద స్టీల్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్. అందువల్ల 2 రకాలుగా ఇక్కడ స్టీల్ విభజించబడ్డది. ఒకటి కార్బన్ స్టీల్, రెండోది అలాయ్ స్టీల్. అంటే కార్బన్ మిశ్రమ లోహంగా కలిగినటువంటి స్టీల్ ఒకటి. మ్యూట్ లో పెట్టుకోవాలి బాబు, లేకుండా రిమూవ్ చేస్తాను నేను క్లాస్లోకి వెళ్ళి. కార్బన్ కలిగినటువంటి స్టీల్ ని కార్బన్ స్టీల్ అంటారు. అలాయ్ స్టీల్ అంటే అలాయ్ అనేటువంటి పదము నేను ఎక్కడైతే కర్సర్ నేను హైలైట్ చేస్తున్నానో అక్కడ పదాన్ని ఇంగ్లీష్ కూడా మనం కొంచెం పూర్ కాబట్టి చదివే ప్రయత్నం చేయండి. దాన్ని ఏ విధంగా చదువుతున్నాను చూడండి, దాన్ని అర్థం కూడా చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. అలాయ్, ALLOY, అలాయ్ అంటే మిశ్రమము. అలాయ్ స్టీల్ మిశ్రమ లోహాలని ఒకటి 2 కానీ అంతకంటే ఎక్కువ లోహాలు కలిసినటువంటి లోహాన్ని ఏమంటారు అంటే మిశ్రమ లోహం అంటారు. దట్ ఈస్ కాల్డ్ అలాయ్. అలాయ్ స్టీల్ అంటే మిశ్రమ లోహం అనేటువంటి స్టీల్ 2 రకాలుగా విభజించబడ్డాయి. ఎఫెక్ట్స్ ఆఫ్ కార్బన్ కంటెంట్ ఇన్ స్టీల్. కార్బన్ శాతము బట్టి స్టీల్లో దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. స్టీల్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అన్ అలాయ్ ఆఫ్ కార్బన్ అండ్ ఐరన్. స్టీల్ అనేది కార్బన్ మరియు ఐరన్ యొక్క మిశ్రమము. ఇన్ విచ్ కార్బన్ ఈజ్ ఇన్ కంబైన్డ్ స్టేట్. కార్బన్ అనేది కేవలం కార్బన్గా కాకుండా అది కూడా ఒక వేరే లోహాలతో కలిసి కంబైన్డ్ స్టేట్లో ఉంటుంది. ద కార్బన్ కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు గెట్ ద డిజైర్డ్ ప్రాపర్టీస్ ఆఫ్ స్టీల్. కార్బన్ శాతము అనేది స్టీల్ యొక్క యాంత్రిక ధర్మాల మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. ఎంత శాతం కార్బన్ కలిసింది అనే దాన్ని బట్టి దాని యొక్క ధర్మాలు మారుతూ ఉంటాయి. దాని ప్రాపర్టీస్ అంటే ధర్మాలు. ఓకే, కార్బన్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ స్టీల్. స్టీల్ లోపల, స్టీల్ అంటే ఉప్పు, తెలుగులో చెప్పాలంటే ఉప్పు లోపల, స్టీల్ లోపల కార్బన్ అనేది చాలా కీలక భూమిక పోషిస్తుంది. ద అడిషన్ ఆఫ్ కార్బన్ ఎట్ వేరియింగ్ ప్రపోర్షన్స్ మోడిఫైస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐరన్ అండ్ మేక్స్ ఇట్ హార్డర్, stronger and of greater use in engineering industry. Engineering industry లోపల addition of carbon and varying proportions modifies the characteristics. అంటే కార్బన్ కలిసేటువంటి పద్ధతిని బట్టి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, దాని యొక్క లక్షణాలు మారిపోతూ ఉంటాయి. ఆఫ్ ఐరన్ అండ్ మేక్స్ ఇట్ హార్డర్, అది చాలా దృఢంగాను గట్టిగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఎక్కువగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో వాడతారు. స్లైట్ వేరియేషన్స్ ఇన్ ద కార్బన్ కంటెంట్ ఆఫ్ స్టీల్ లీడ్ టు గ్రేట్ డిఫరెన్సెస్ ఇన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ స్టీల్. స్లైట్ వేరియేషన్స్ ఏదైతే ఉన్నాయో కార్బన్ లోపల, కార్బన్ మిళితం, స్టీల్లో మిళితం అయ్యేటువంటి స్లైట్ చేంజెస్ ఉంటాయో అవి లీడ్ టు గ్రేట్ డిఫరెన్సెస్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ స్టీల్. అవి చాలా ఎక్కువగా మరి ప్రాపర్టీస్ని, వాటి యొక్క స్టీల్ యొక్క ధర్మాలని మార్చే విధంగా ప్రభావితం చేస్తుంది.
Okay. Slight variations in the carbon content of steel lead to great differences in the properties of steel. Depending upon the properties, it is put to different uses. దాని యొక్క స్టీల్ యొక్క ధర్మాలను బట్టి ఆయా ప్రదేశాల్లో మరి ఆయా వస్తువులు తయారు చేయడానికి దాని యొక్క ప్రాపర్టీస్ని బట్టి అవి తయారు చేయడం జరుగుతుంది. ఓకే. ఎఫెక్ట్స్ ఆఫ్ కార్బన్ కంటెంట్ ఇన్ స్టీల్. కార్బన్ కంటెంట్ ఆఫ్ స్టీల్ ఓకే, ఇది చదివేసినాము. రైట్, ఇక్కడ ఒక టాబ్యులర్ ఫామ్ ఉంది. అదేంటిది అంటే నేము, గ్రూపు, కార్బన్ కంటెంట్ పర్సంటేజ్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూజెస్. ఈ టేబులర్ ఫామ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే రాట్ ఐరన్, WROUGHT, రాట్ ఐరన్. డబ్ల్యూ పలకాల్సిన అవసరం లేదు, ఇక్కడ సైలెంట్గా ఉంటుంది. రాట్ ఐరన్ అంటారు దీన్ని. దాని యొక్క గ్రూప్ కూడా రాట్ ఐరన్ గ్రూపే. దాని లోపల కార్బన్ శాతం ఎంత అంటే 0.05%. అది దేనికి ఉపయోగిస్తారంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూజెస్: చైన్ ఫర్ లిఫ్టింగ్ ట్యాకిల్, క్రేన్ హుక్స్, ఆర్కిటెక్చరల్ ఐరన్ వర్క్. క్రెయిన్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద క్రెయిన్లలో హుక్స్ ఉంటాయి కదా, ఆ హుక్స్ లేదా చైన్ లిఫ్ట్ చేయడానికి, లిఫ్ట్లో వాడేటువంటి చైన్స్కి, ఆర్కిటెక్చరల్ ఐరన్ వర్క్లు, వాటిలలో ఈ యొక్క రాట్ ఐరన్ ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ డెడ్ మైల్డ్ స్టీల్. ఇది ఏ గ్రూప్లోకి చెందింది అంటే ప్లేన్ కార్బన్ స్టీల్కి సంబంధించింది. దీంట్లో 0.1 నుంచి 1.5% ఆఫ్ కార్బన్ ఉంటుంది. 0.15% ఆఫ్ కార్బన్ ఉంటుంది. దీని యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే షీట్ ఫర్ ప్రెస్సింగ్ అవుట్ సచ్ షేప్స్ యాజ్ మోటార్ కార్ బాడీ ప్యానెల్స్, థిన్ వైర్ రాడ్ అండ్ డ్రాన్ ట్యూబ్స్. మనకు మోటార్ కార్ యొక్క బాడీ ఉంటుంది కదా, దాని యొక్క షీట్స్, బాడీ ప్యానెల్స్, అలాంటి వాటిల్లో ఈ డెడ్ మైల్డ్ స్టీల్ అనేది ఉపయోగిస్తారు. అదేవిధంగా మీడియం కార్బన్ స్టీల్ చూసినట్టయితే, మైల్డ్ స్టీల్ చూసినట్టయితే ప్లేన్ కార్బన్ స్టీల్ గ్రూప్కి సంబంధించింది. 0.15 నుంచి 0.3 కార్బన్ కంటెంట్ ఉంటుంది. ఇది జనరల్ పర్పస్ వర్క్షాప్ బార్స్, బాయిలర్, ప్లేట్స్, గడ్డర్స్ అంటే తెలుసు కదా, బయట మనం గడ్డర్స్ అని అంటాం, కానీ దాని స్పెల్లింగ్ ఇది GARDERS. గడ్డర్స్ అంటే పెద్ద పెద్ద స్తంభాల్లాగా ఉండేటువంటి ఐరన్ పోల్స్ని గడ్డర్స్ అని అంటారు అన్నమాట. వాటిలలో ఈ యొక్క మైల్డ్ స్టీల్ని ఉపయోగిస్తారు. తర్వాత మీడియం కార్బన్ స్టీల్ అంటే ప్లేన్ కార్బన్ స్టీల్కి సంబంధించిన గ్రూప్. ఇది 0.3 నుంచి 0.5 వరకు ఉంటుంది. కొన్నిసార్లు 0.5 నుంచి 0.8% ఉంటుంది. ఇది క్రాంక్ షాఫ్ట్ ఫోర్జింగ్స్, యాక్సిల్స్, లీఫ్ స్ప్రింగ్స్, కోల్డ్ చిజిల్స్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తర్వాత హై కార్బన్ స్టీల్, ఇదేమో ప్లేన్ కార్బన్ స్టీల్ గ్రూప్కి సంబంధించింది. ఇది కూడా దీంట్లో 3 రకాలు ఉంటాయి. 0.8 నుంచి 1 వరకు ఉంటుంది. 1 నుంచి 1.2, 1.2 నుంచి 1.4. 0.8 నుంచి 1.0 అనేది ఏమో కాయిల్ స్ప్రింగ్స్, చిజిల్స్, యూజ్డ్ ఇన్ వర్క్ వుడ్, చెక్కలలో వాడేటువంటి చిజిల్, శానం అంటాం కదా, శానము, తర్వాత కాయిల్ స్ప్రింగ్స్ని తయారు చేయడం కోసము దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి 1 నుంచి 1.2 అయితే కనుక ఫైల్స్, డ్రిల్స్, ట్యాప్స్ అండ్ డైస్. ఫైల్స్ అంటే మనం వర్క్షాప్లో వాడేటువంటి ఆకురాయి ఉంటాయి కదా అవి, తర్వాత డ్రిల్స్ అంటే డ్రిల్ బిట్లు అట్లా ఉంటాయి కదా, ట్యాప్స్ అండ్ డైస్, ఇలాంటి వాటిల్లో ఈ యొక్క 1 నుంచి 1.2కి సంబంధించినటువంటిది వాడతాము. 1.2 నుంచి 1.4 ఫైన్ ఎడ్జ్ టూల్స్, నైవ్స్ అంటే కత్తులు, అట్లాంటి వాటికి బాగా షార్ప్గా ఉండేటువంటి వాటిలో ఈ యొక్క హై కార్బన్ స్టీల్ని వాడతారు. ఓకే. Ferrite is a very weak solid solution of carbon and iron with about 0.006 carbon. Ferrite అనేది చాలా వీక్ సాలిడ్ సొల్యూషన్ అనమాట. దీంట్లో కార్బన్ శాతం ఎంత ఉంటుందంటే 0.006% మాత్రమే ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ సాఫ్ట్ అండ్ డక్టైల్ కన్స్టిట్యూయెంట్. అంటే ఇది చాలా మెత్తగా ఉంటుంది అనమాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది.
ఫిగర్ నెంబర్ 1లో దాని యొక్క ఫిగర్ చూపిస్తున్నాడు. అదొక డయాగ్రామ్ అనమాట. మెటల్ ఏ విధంగా ఉంటుంది దాని ప్రాపర్టీస్ని ఉపయోగిస్తూ వేసినటువంటి గ్రాఫ్ అది. ఓకే, దిస్ లామినేటెడ్ స్ట్రక్చర్ మేక్స్ పర్లైట్ స్ట్రాంగర్. ఈ లామినేటెడ్ పర్లైట్ కంటైన్స్ ఆల్టర్నేట్ లేయర్స్ ఆఫ్ ఫెర్రైట్ అండ్ సిమెంటైట్. ఈ పర్లైట్ అనేది ఆల్టర్నేట్ కంటెంట్స్ ఫెర్రైట్ సిమెంటైట్ కలిగి ఉంటుంది. ద లామినేటెడ్ స్ట్రక్చర్ మేక్స్ పర్లైట్ స్ట్రాంగర్. ఈ లామినేటెడ్ స్ట్రక్చర్ అనేది ఏదైతే ఉంటుందో అది పర్లైట్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. యాజ్ ద కార్బన్ కంటెంట్ ద పర్లైట్ స్ట్రక్చర్ ఫార్మేషన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్. ఈ పర్లైట్ స్ట్రక్చర్ ఫార్మేషన్ అనేది పెరుగుతున్నప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది. అండ్ దిస్ ఇంక్రీజెస్ ద టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్. దీని యొక్క టెన్సైల్ స్ట్రెంగ్త్ మరియు హార్డ్నెస్ కూడా పెరుగుతున్నప్పుడు ఈ టెన్సైల్ స్ట్రెంగ్త్, హార్డ్నెస్, డక్టిలిటీ ఇవన్నీ కూడా మెకానికల్ ప్రాపర్టీస్, యాంత్రికమైనటువంటి ధర్మాల కింద వస్తాయి. ఇట్ మే బి నోటెడ్ ఫ్రమ్ ద ఫ్యాటిగ్ దట్ అడిషన్ ఆఫ్ కార్బన్ బియాండ్ 0.83% సిమెంటైట్ విల్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ది కంబైన్డ్ ఫార్మ్ బట్ అపియర్ అరౌండ్ ద క్రిస్టల్ బౌండరీస్. క్రిస్టల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాని బౌండరీస్ గుండా మరి ఒక కార్బన్ 0.83% అనేది ఉంటుంది. ఇది ఇట్ మే బి నోటెడ్ దట్ ఫ్యాటిగ్ అట్ అడిషన్ ఆఫ్ కార్బన్, ఫ్యాటిగ్ అనేటువంటి ధర్మం కూడా అక్కడ 0.83% సిమెంటైట్ కలిసినప్పుడు వస్తుంది. కార్బన్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ ఫార్మ్ రెడ్యూసెస్ ద టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ డక్టిలిటీ, బట్ ద హార్డ్నెస్ కంటిన్యూస్ టు ఇంక్రీజ్ ఈవెన్ బియాండ్ 0.83% ఆఫ్ కార్బన్. కార్బన్ అనేది 0.83%గా ఉన్నప్పుడు రెడ్యూస్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది అండ్ డక్టిలిటీ కూడా తగ్గుతుంది. బట్ ద హార్డ్నెస్ కంటిన్యూస్ టు ఇంక్రీజ్. హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హలో చెప్పు. చెప్పు, క్లాస్ అవుతుంది, తొందర చెప్పు. క్లాస్ ఉంది, రాలేదని ఫోన్ చేసిన. ఎందుకు చేసినా చెప్పలేదా ఇంట్లో? తర్వాత మాట్లాడు. సంతోషాడు ఫోన్ ఎందుకు చేసినావు అని అడుగుతున్నాను. ఆడు లేపలేదు, నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళ సిస్టమ్ లేపింది. ఆయనకంటే ఫోన్ లేదట. ఈ ఫోన్ లేదు, ఫోన్ పలిగిపోయింది, ఇలాంటివన్నీ చెప్పు. ఓవర్ ఫోన్ అయినా తీసుకొని జాయిన్ కావాల్సిన పద్ధతి, ఎందుకంటే అది మీ గురించి కాబట్టి. లింక్ వేరే దానికి పెట్టుకోవచ్చా సార్? లింక్ వేరే దానికి పంపించుకొని చూడొచ్చా సార్? అంటే వాళ్ళకి పంపిస్తావు, ఎవరు పంపుతావు? లింక్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఫార్వర్డ్ చేసుకొని చూసుకోవచ్చా సార్ అంటున్నా? చేసుకోవచ్చు, వేరే మొబైల్ కి చేసుకోవచ్చు. వేరే మొబైల్ కి నీ మొబైల్ పనిచేస్తలేదు అన్నప్పుడు వేరే మొబైల్ కి లింక్ ఫార్వర్డ్ చేసుకొని చేసుకోవచ్చు అట్లా. ఓకే సార్. సో ఇట్లా ఉంటుంది అనమాట. అడిషన్ బియాండ్ 0.83% reduces the strength and ductility. 0.83% కంటే తక్కువగా ఉంటే కనుక దాని యొక్క స్ట్రెంగ్త్, డక్టిలిటీ అనేది తగ్గిపోతుంది. హార్డ్నెస్ ఆఫ్ కార్బన్ ఆఫ్ ప్లేన్ కార్బన్ స్టీల్ ఇంక్రీజెస్ proportionately even beyond 0.83% కార్బన్ కంటెంట్. 0.83% కంటే తక్కువగా ఉన్నా కానీ కొన్ని సందర్భాలలో హార్డ్నెస్ ఆఫ్ కార్బన్ ప్లేన్ కార్బన్ స్టీల్ అనేది ప్రపోర్షనేట్లీ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. At room temperature, the annealed condition plain carbon steel contains 3 main constituents. 3 ముఖ్యమైనటువంటి వాటిపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ టెంపరేచర్ అనేది. ఎట్ రూమ్ టెంపరేచర్ అంటే గది ఉష్ణోగ్రత వద్ద అనీల్డ్ కండిషన్ లో ప్లేన్ కార్బన్ స్టీలు 3 మీద ఆధారపడి ఉంటుంది. ఏంటి? ఫెర్రైట్, సిమెంటైట్, పర్లైట్ అనేటువంటి 3 పదార్థాలపై ఆధారపడి ముందుకు వెళ్తుంది. ఓకే, ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీల్స్ ఈరోజు క్లాస్. మీరు మీ వీడియోలో ఆన్ చేసినట్టయితే ఐ విల్ టేక్ ఏ స్క్రీన్ షాట్.